నమస్తే. ప్రజా ఎన్కౌంటర్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, రైతు సమస్యలు ఏంటి, నిరుద్యోగ సమస్యలు ఏంటి, విద్యార్థుల సమస్యలు ఏంటి, ఇవన్నీ ఈరోజు వార్తా కథనాల్లో వచ్చినటువంటి అంశాలని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తల్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మంచోడిగా ఉండను, ఇరాన్పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇకపై తాను మంచివాడిగా ఉండనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైఫిల్ పట్టుకొని యుద్ధం చేస్తున్నట్లు ఒక ఎడిటెడ్ ఫోటోను బుధవారం ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ట్రంప్ నల్లటి సూట్, కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో అసాల్ట్ రైఫిల్తో యుద్ధ భూమిలో ఉన్నట్లు కనిపించాడు. ఫోటో పైన నో మోర్ నైస్ గాయ్, ఇకపై నేను మంచివాడిగా ఉండనని రాశారు. ఇక నేను మంచివాడిగా ఉన్నాను అని చెప్పి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాడు. ఆ పోస్ట్లో నల్ల సూట్ వేసుకొని అద్దాలు పెట్టుకొని యుద్ధ భూమిలో ఒక రిఫైల్ పట్టుకొని నడుస్తున్నట్టుగా మన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంక ఇరాన్ మేము చెప్పిన మాట వినడం లేదు కాబట్టి ఇంకా యుద్ధం నేను ఇప్పటికి ఇంకా నీ మంచోడు కాదు అని చెప్పి ఇంకా రంగంలోకి దిగుతున్నా అని చెప్పి ట్రంప్ చేసిన ఆ సోషల్ పోస్ట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని మనం చూడవచ్చు. ఇక మరో వార్త చూస్తున్నట్టే తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో హోరాహోరీ, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్కే పవర్ దక్కే ఛాన్స్, పుదుచ్చేరిలోని మారని పవర్, మళ్ళీ ఎన్డీఏకే గెలుపు ఛాన్స్. ఇక తమిళనాడులో నటుడు విజయ్ టీవీకే పార్టీ స్వల్ప ప్రభావం. తమిళనాడు నటుడుగా టీవీకే పార్టీ వారు కొంచెం స్వల్ప ప్రభావం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చూడవచ్చు. ఇక 4 రాష్ట్రాలు ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల. వెస్ట్ బెంగాల్ చివరి దశలో 92.47% పోలింగ్ నమోదు. మే 4న కౌంటింగ్. ఆ రోజే తెలవనున్న అసలు ఫలితాలు. ఇంకా 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే పూర్తిగా జరిగిపోయింది. ఇంకా 4వ తారీఖు కౌంటింగ్ మొదలవుతుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మనం చూడవచ్చు. ఇంక ఈ మధ్యలో ఎన్నికలు జరిగిన అంశాలపైన మనం చూడవచ్చు. ఇక ఇందులో ఎన్నికల విషయంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయో ఎగ్జిట్ పోల్స్లో ఏం చెప్తున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పశ్చిమ బెంగాల్ సంబంధించి చాణక్య స్ట్రాటజీ 150 నుంచి 160 బీజేపీకి వస్తాయట. ఇక 130 నుంచి 140 టీఎంసీ, కాంగ్రెస్ 2-4 అట. ఇక జన్మత్ పోల్స్ 80 నుంచి 90 బీజేపీకి, 190 నుంచి 205 కాంగ్రెస్కి, 1-3 మాత్రమే. ఇక ఇక్కడ ఎక్కువ మెజారిటీగా వచ్చిన అంశం ఏంటంటే బీజేపీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పి ఇక 6 ఎగ్జిట్ సంస్థలు మెజారిటీగా ఉన్నటువంటి అంశము. ఇక తమిళనాడు అంశానికి వస్తే చాణక్య, యాక్సిస్ మై ఇండియా, జేవీసీ, కామాఖ్య అనాలిటిక్స్, మాట్రిస్, పీమార్క్, పీపుల్స్ ఇన్సైట్, ఈ 6 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఎక్కువ శాతం డిఎంకేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, డిఎంకేనే వస్తుంది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చూస్తున్నాం మనం. ఇక అస్సాంలో చూసుకున్నట్లయితే మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ 64 అట. ఇక చాణక్య, యాక్సిస్ ఐ ఇండియా, జన్మత్ పోల్స్, జేవీసీ, కామాఖ్య అనలిటిక్స్, మాట్రిస్ ఇవి చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం బీజేపీ అస్సాంలో అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 6 సంస్థలు చెప్తున్నట్టుగా విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక పుదుచ్చేరి ఏదైతే ఉందో అందులో మొత్తం సీట్లు 30 సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ 16 ఉండాలి. అయితే ఇందులో చాణక్య స్ట్రాటజీస్, యాక్సిస్ మై ఇండియా, కామాఖ్య అనలిటిక్స్, పీపుల్స్ పల్స్ ఇక ఇక్కడ ఎక్కువ శాతం ఎవరికి ఎన్డీఏకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు అయితే ఎక్కువ శాతం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇక్కడ రావడం చూస్తున్నాం మనం. పుదుచ్చేరి విషయానికి వస్తే ఇంకా కేరళ విషయానికి వస్తే మనం చూడాల్సింది మొత్తం సీట్లు 140, మ్యాజిక్ ఫిగర్ కేరళ మ్యాజిక్ ఫిగర్ 71 అట. యాక్సిస్ మై ఇండియా, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, ఓట్ వైప్ ఇవన్నీ ఎక్కువ శాతం యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం మనం చూస్తున్నాం.
ఈ పోల్స్ ఏమో కానీ ఇక 4 రోజులలో 4వ తారీఖు మొత్తం ఫలితాలే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ పోల్స్ గోలా ఏంద్రా బాబు అని చెప్పి ప్రజలైతే ఎక్కువ శాతం అనుకోవడం అయితే మనం చూస్తున్నాం. ఈ పోల్స్ వల్ల ఉరిగేది లేదు, ఏం లేదు. ఈ పోల్స్ వల్ల తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇక 4వ తారీఖు తెల్లారైతే ఇంకా 4వ తారీఖు అయితే అసలు విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఈ ఎగ్జిట్ పోల్స్ గోలా ఏంద్రా బాబు అని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇక రిజల్ట్ అది రికార్డు రిజల్ట్ 10th లో 95% పాస్ అయ్యారట. ఇక ఫలితాల్లో ములుగు ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్. ఫలితాల్లో ములుగు ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్. ఇక భారీగా పెరిగిన పాస్ పర్సెంటేజ్ సత్త చాటిన గురుకులాలు. ఉత్తీర్ణ శాతంలో అమ్మాయిలదే పైచేయి. బాలురు 94%, బాలికలు 96% పాస్. 5731 బడుల్లో 100% రిజల్ట్ వచ్చిందట. మొత్తం బడులు 5731 బడుల్లో 100% పాస్ అయినటువంటి ఘటన మనం చూస్తున్నాం. 6 ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కరు కూడా పాస్ కాలే. వాళ్ళ పరిస్థితి ఏంది అనేది గిట్ట చూడాల్సిన అవసరం ఉంది. 6 ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కరు కూడా పాస్ కాలేదట. మరి ఇక్కడ 5731 బడులలో 100% రిజల్ట్ అయితే మీ 6 ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ఫలితాలు రిలీజ్ చేసిన కేకే, యోగిత రాణా. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు 30 నుంచి దరఖాస్తులు. ఎవరైనా మళ్ళీ రీకౌంటింగ్ చేసుకోవాలన్నా, రీవెరిఫికేషన్ చేసుకోవాలన్నా 30 నుంచి దరఖాస్తు చేసుకుంటారట. ఇది మన 10th సంబంధించిన ఫలితాల విషయాలు మనం చూడవచ్చు. ఇక 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఏకంగా 95.15% మంది పాస్ అయ్యారు. నిరుడితో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ 2.37% పెరిగింది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా సర్కారు గురుకులాలు సత్తా చాటాయి. ఫలితాలలో ములుగు జిల్లా టాప్లో ఉండగా హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈసారి 6 ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కరు పాస్ కాలేదు. బుధవారం ఈఆర్టీ భవన్లో 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సివి శ్రీహరి, ఎస్సీఈ ఆర్ట్ డైరెక్టర్ రమేష్తో కలిసి ప్రభుత్వ సలహాదారు కేశవరావు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో మార్చి 14, ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరగగా ఏప్రిల్ 23 వరకు వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్షలకు 5,28,309 మంది రిజిస్టర్ చేసుకోగా 5,26,166 మంది ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 4,97,312 మంది పాస్ అయ్యారు. ఇక పాస్ అయిన వారిలో 2,48,676 మంది బాలురు ఉండగా 2,48,633 మంది బాలికలు ఉన్నారు. ఇప్పటిలాగే ఈసారి కూడా ఫలితాలు అమ్మాయిలకే పైచేయి సాధించారు. బాలురు ఉత్తీర్ణ 94.7% ఉండగా బాలికలు 96.26%లో సత్తా చాటారు. మొత్తానికైతే మన 10th ఎగ్జామ్స్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇందులో మెజారిటీగా 90% పాస్ పర్సెంటేజ్ అయితే వచ్చిందట. అందులో 5,000 పైచిలకు 100% విద్యార్థులు పాస్ అయినట్టుగా తెలుస్తుంది. మరి 6 ప్రైవేట్ స్కూళ్ళ మరి ఎందుకు పాస్ కాలేదు, ఏంది పరిస్థితి, మన విద్య సరిగా లేకనా ఎందుకు అనేది ప్రభుత్వం ఆలోచించి ఆ 6 పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇక దీంతో పాటు మహిళలకు ఎక్కువ పర్సెంటేజ్ రావడం అనేది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఇది ఒక శుభ పరిణామమే. దీంతో పాటు ఏదైతే ములుగు జిల్లాలో అత్యధికంగా పాస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మన హైదరాబాద్లో ఎందుకు పర్సెంటేజ్ రాలేదనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అలాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా చూడవలసిన అవసరం ఉంది. హైదరాబాద్ ఎందుకు పాస్ పర్సెంటేజ్ తక్కువ వస్తుందనేది కూడా ఆలోచించి దాన్ని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మన ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ జనాభాలో మా పర్సెంటేజ్ ఎందుకు తగ్గిందో దాన్ని పరిశీలించి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడి ఎక్కి అట
గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీలు తరలింపు, ప్రాజెక్ట్ పనుల్లో వేగంగా పెంచండి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం. 150 మీటర్లు ఎత్తులో తుమ్మిడేటి ఉంచాలని చెప్పి ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీల దాకా వెళ్ళాలనేది ఆలోచన చేస్తున్నట. ముప్పు భూములకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం, మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రానిది. మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం. ఇంకా 11,000 కోట్ల ప్రజాధనం వృధా కానివ్వం, గత పనులు సద్వినియోగమే లక్ష్యం. ఆదిలాబాద్ సహా మెట్టు ప్రాంత రైతులకు సాగు తాగునీరు. వర్షాలు వచ్చేలోగా మేడిగడ్డ వద్ద పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశం. ఏదైతే నిన్న ఇరిగేషన్ ఉన్నత స్థాయి సమీక్షలో ఇవన్నీ వెల్లడించడం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి 100 టీఎంసీలను గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 100 టీఎంసీ గ్రావిటీ ద్వారా అంటే ఇలాంటి పంపు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్ళని పంపించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు ఉండదు. దాని ద్వారా ఏది ఎల్లంపల్లికి 100 టీఎంసీలు నీళ్లు తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా పనులు కొనసాగించాలని చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహారాష్ట్రను ఒప్పించాలా, అక్కడి ప్రభుత్వంతో సంప్రదించాలని జరిపాలి. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం తీసుకోవాలని సూచించారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు ఇరిగేషన్ నిపుణులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవేంల ప్రాజెక్టు గతంలో సుమారు 15,000 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముందుగా సీఎంకు వివరించారు. ఈ నిర్ణయాలన్నీ వృధా కాకుండా ఉండాలంటే 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించడం మేలని నిపుణులు సూచించారు. గతంలో ఇరిగేషన్ చర్చల ప్రకారం మహారాష్ట్ర 168 మీటర్ల ఎత్తుకు అంగీకరించింది. మహారాష్ట్ర ఓన్లీ 148 మీటర్లకే అనుమతి ఇచ్చిందట, అంగీకరించింది. కానీ 152 మీటర్ల ఎత్తు పెంచితే ముప్పు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల నిరాకరించింది విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 148 మీటర్ల ఎత్తుకే మేము అనుమతులు ఇస్తున్నాం, అంగీకరిస్తున్నాం. 152 మీటర్లు అయితే ముప్పు ప్రాంతాలు ఎక్కువైతే కాబట్టి మేము దానికి అనుమతి ఇది అంగీకరించామని చెప్పి గతంలో చెప్పింది. కానీ మరి ఇప్పుడు అటు 148 కాక 152 కాక 150 మీటర్లకు అనుమతి అంగీకరించే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందట. దీనికి తగ్గట్టుగా కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి వారి సహకారంతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ నిర్ణయం మన మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడవలసిన అవసరం ఉంది. అప్పుడు 150 మీటర్లు అయితేనే మనకు నీళ్ళ సౌకర్యం వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా 100 టీఎంసీలు గ్రావిటీ ఎక్కడికి ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉన్నాయట. మరి ఈ 150 మీటర్లు మన ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇది మన ఇరిగేషన్ సంబంధించినటువంటి వార్త. ఇక నకిలీ కాఫీ బ్రాండెడ్ కవర్లు. కోదాడ కేంద్రంగా నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ల దందా జోరుగా సాగుతుంది. లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, ఏదైతే మనం బ్రూ కాఫీ ఎక్కువగా వాడతామో బ్రూ కాఫీ నకిలీ ప్యాకెట్లతోటి దందా చేస్తున్నారట. అది ఎక్కడ కోదాడ కేంద్రంగా ఈ దందా చేస్తున్నారట. అలాగే సిగరెట్ ప్యాకెట్లు కూడా నకిలీగా తయారు చేసి ప్యాకింగ్ చేసి అవి అమ్మకాలు చేస్తున్నారట. మరి ఇలాంటి నకిలీ దందా అనేది అధికారులు అయితే పట్టుకున్నారట. హైదరాబాద్ నుంచి సరుకు తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీల కవర్లతో ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ముంబైపై గెలిచిన సన్ రైజర్స్, ఐపీఎల్లో సన్ రైజర్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారీ టార్గెట్ సాధించగా ట్రావిస్ హెడ్ 76 రన్స్, హెన్రీస్ క్లాసెన్ 65 నాట్అవుట్, అభిషేక్ శర్మ 45 చెలరేగడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో SRH 6 వికెట్ల తేడాతో ముంబైకి షాక్ ఇచ్చింది. ముంబై 20 ఓవర్లలో 243/5 ఇది భారీ స్కోర్. అంటే ఇంతకు మించి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసి గెలుపు నమోదు చేసుకుంది. అది ఎప్పుడు 18.4 ఓవర్లోనే 249 కొట్టి గెలుపు ఖాయం చేసుకుంది. వరుసగా 5వ విజయం ఈ సన్ రైజర్స్ హైదరాబాద్కి, SRHకి.
ఇక బెంగళూరులో వాన బీభత్సం, ఆసుపత్రి గోడ కూలి 7 మృతి. ఇక బెంగళూరులో భారీ వర్షం కురిసిందట, దాని ద్వారా ఆసుపత్రి గోడనే కూలడంతో 7 మృతి చెందారు. చనిపోయిన వారిలో 3 చిన్నారులే. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేసియా. మీరు అధికారులు ఏదైతే ప్రభుత్వాలు ఎక్స్గ్రేసియా చేస్తున్నారని చెప్తారు, మరి దాన్ని పరిశీలించాల్సిన అధికారులు ఏం చేస్తారు? ఆ గోడ మరి ఏ విధంగా ఉంది, ఏం కథ, వాటిని పరిశీలించాలి కదా. పాత గోడలు ఏం కథ అని పరిశీలించి వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి కదా. అవి చేయకుండా తీరా ఘటన జరిగిన తర్వాత మీరు ఎక్స్గ్రేసియా ప్రకటిస్తారు. కానీ ఏదైనా ముందు జాగ్రత్త ఉండాలి. ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ముందు జాగ్రత్తతోటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 లక్షలతోటి వాళ్ళకి వచ్చేది ఎవరుందో? పాప 3 చిన్నపిల్లలు చనిపోయారట, దాదాపు 7 మృతి చెందిరు మొత్తం కలిపి. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏం కావాలి? ముందు జాగ్రత్త వహించాలి ఏ ప్రభుత్వం అయినా సరే. ఇంకా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మన కేటీఆర్ సార్ గారు చెప్పుకొస్తున్న అధికారం ఎవరికి శాశ్వతం కాదట. ఇక ప్రజల తలరాతలు మారాయి లేదా, ప్రజలు తలరాతలు మారాయా లేదా అన్నదే ముఖ్యం అని కేటీఆర్ అంటున్నాడు. ఇక తొందరపడి ఓటేయొద్దని కేసీఆర్ చిలుక చెప్పినట్లు చెప్పిన ప్రజలు వినలే. 2023 బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు, దానివల్ల కార్యకర్తలు నిరుత్సాహం అలుముకున్నదని కామెంటు. తొందరపడి ఓటు వేయొద్దు అని చెప్పి కేసీఆర్ చిలక చెప్పినట్టు చెప్పినట. మీరు చేసిన అరాచకానికి అక్కడ ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చేసే పరిపాలన సరిగా ఉంటే మీకు ఎందుకు ఓటు వేయరు? మీరు చేసినటువంటి ఏది అక్రమాలు, స్కాములు ఇవన్నీ కావా? కేసీఆర్ ప్రాజెక్ట్ అట్లా కూలిపోవడానికి గల కారణాలు ఏంటి? లక్షల కోట్లు దానిపై పెట్టి ఎక్కడ పోయి నీ సంపాదన? అంతేందుకు? మీరు 2014 కంటే ముందు మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది అనేది తెలియదా? ఎక్కడంగా వచ్చిన మీకు ఎన్ని ఆస్తులు, ఇన్ని వేల కోట్ల సంపాదన ఎడంగా వచ్చింది? ఇవన్నీ అక్రమ సంపాదనలు కావా? ఈ విధంగా నువ్వు ప్రజల నుంచి రక్తాలు పీడ్చుకుంటా మీరు సొమ్ము చేసుకొని ప్రజలకు చేయాల్సిన పనులు సరిగా చేయకుండా ఇప్పుడు ప్రజలు చిలక చెప్పినట్టు చెప్పినా అని చెప్తే మీరు గిట్ట వచ్చే ఛాన్సెస్ ఏం లేదు. మీరేం తొందరపడకరి. మీరు ఎట్లయితే మీరో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే పోతుంది. ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటుంది ఈ 2029లో. మీరేదో ఘనకార్యం చేసినట్టు చిలక చెప్పినట్టు చెప్పారు, మీరు ఓటు వేయలేదని చెప్పి ప్రజల్ని చెప్తే మీరంతా సరైన పనులు చేస్తే వాళ్ళెందుకు ఓటు వేయరు, మేము ఎందుకు ఓటు వేయకుండా ఉంటాం? మీ పరిపాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎలగొట్టే ప్రయత్నం జరిగింది. ఇక ఉద్యోగుల బకాయిలు 1000 కోట్ల రిలీజ్. నెలకు 700 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు. అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల బీపీఎఫ్ క్లియర్. ఇక ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఉంటాయో ఆ డబ్బులను గతంలో 700 ప్రతి ఏడాది 700 రిలీజ్ చేస్తామని చెప్పి 700 కోట్లు ఇప్పుడు 1000 కోట్ల దాకా రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక సర్కార్ మెట్రో ఎల్ఎన్డి నుంచి 100% షేర్లు బదిలీ పూర్తి. సెక్రటరీలో 1461 కోట్లు షేర్లు కొనుగోలు పత్రాలు మార్పిడి. మెట్రో ఫేజ్ 1 పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి. మెట్రో ఫేజ్ 2కు లైన్ క్లియర్. ఇక త్వరలోని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం. ఇక ఏదైతే ప్రైవేటు సంస్థ ఉందో ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందట. ఇక దానికి సంబంధించినటువంటి వార్త, మెట్రోకి సంబంధించినటువంటి వార్త. ఇక విలీనమా గుర్తింపు సంఘం ఎన్నికల. ఆర్టీసీ యూనియన్ల తర్జన భర్జన, విలీనం అయిపోయే మెజారిటీ ముగ్గు. ఎన్నికలకు మరికొన్ని యూనియన్ల పట్టు. వచ్చే నెల 1న సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న జేఏసీ నేతలు. విలీనం ప్రక్రియను ముందుగా ప్రారంభించాలని కోరే ఛాన్స్. యూనియన్ నేతల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి ఎండీ. అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు. మళ్ళీ ఏంది, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ప్రభుత్వాలు విలీనం చేయాలని చెప్పి మెజారిటీ ఆర్టీసీ కార్మికులు అయితే కోరుకోవడం జరిగింది. ఆ దిశగా మీరు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వంలో విలీనం చేస్తేనే బాగుంటుందని చెప్పి మెజారిటీగా ఆలోచిస్తారు అనేది గ్రహించాలి. ఇది వెలుగు దినపత్రికలోని వార్తలు మనం చూస్తున్నాం. ఇక ప్రజా ఎన్కౌంటర్ యొక్క వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజా ఎన్కౌంటర్లో ముందుగా ప్రజా అక్షరం ఏముందో చూద్దాం.
దేశభక్తి నా గుండెల్లో, పేదరికం నా దేహంలో, నిరుద్యోగం ఈ సమాజంలో, మురికి వాడలు నా ఊరి చివర్లో, ఆకలి కేకలు అర్థనాదాలు నా చెవుల్లో, భిక్షాటన చేసే భారతీయులు ఈ మహానగరాలలో, అవినీతి అక్రమాలు ఇప్పటి రాజకీయాలలో, లంచగొండితనం ప్రభుత్వ కార్యాలయాల్లో, నా దేశ ప్రగతి ప్రతి పేదోడికి ఇళ్లలో, రైతు ఆత్మహత్యలు, పల్లెల్లో పచ్చని పంట పొలాల్లో, కుల మతాల ఐక్యత, పొగసూరుతున్న మంటల్లో స్వేచ్ఛ సమానత్వం, ఎగిసిపడుతున్న సముద్ర కిరీటాల్లో న్యాయం అన్యాయమై విశ్రాంతి తీసుకుంటున్న కరెన్సీ కట్టల సంచుల్లో, 78 ఏండ్ల స్వతంత్రానికి సాక్ష్యాలుగా మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది. వందే మాతర గీతం నాలో ఉన్న దేశభక్తిని నిద్రలేపుతుంది. నేనే నిజమైన దేశభక్తుని, నా దేశ కిరీటాలను మోస్తున్న భారతీయుని. పెద్దపల్లి రాజన్న అద్భుతంగా ప్రజాక్షరం మనం చూస్తున్నాం. ఇక అన్ని విధాలుగా ఎక్కడ 70 సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో పేదలకు ఉపయోగకరంగా లేవు, కానీ దేశభక్తిని నమ్ముకోవడం జరుగుతుందని చెప్పి పెద్దపల్లి రాజన్న అద్భుతంగా రాసుకొచ్చిండు. నిజంగా వాస్తవంగా పేదలకు ఏదైతే అడక తింటున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి భిక్షాటనలు చేస్తున్నటువంటి ఇన్ని 70 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు ఈ మార్పు రాలేదు? పేదలు ఇంకా పేదలుగా ఎందుకు మారిపోతున్నారు? పేదలు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? ఇది ఎవరి వల్ల? ఇది పూర్తిగా రాజకీయ నాయకుల చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్లనే జరుగుతుంది. వారి ఆస్తులు కాపాడుకోవాలని, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలని రాజకీయాలకు రావడం, ఇటు పేదలను పట్టించుకోకపోవడం ఇదంతా జరగడం వల్ల ప్రజలు పేదవాళ్ళుగా మిలిగిపోతున్నారు అనేది దీని ఒక సారాంశం. దేశభక్తి అయితే ఉంది, నా గుండెల్లో ఉంది, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు సరిగా లేవని చెప్పి పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం మనం చూసుకున్నాం. ఇక మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సింది వచ్చేది. ఇక కేంద్ర విదేశ సంబంధించిన వార్త. ఇక బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి 5 రాష్ట్రాల విజయంతో హ్యాట్రిక్. బెంగాల్లో ఓటింగ్ పెరగడం ప్రజల ఉత్సాహానికి సంకేతం. మే 4న ఫలితాలతో ఇది రూఢీ కానుందట. గంగా ఎక్స్ప్రెస్ ప్రారంభించిన ప్రధాని మోడీ. స్కాలర్షిప్ నిధులు సమస్యలు పరిష్కారం అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి. ఏదైతే స్కాలర్షిప్లు ఉందో వాటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి డిప్యూటీ బట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్న విషయం చూస్తున్నాం. ఇక కిషన్ రెడ్డితో మాట్లాడి మహారాష్ట్రను ఒప్పించాలి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి కార్యాచరణ. 150 మీటర్ల ఎత్తును నిర్మిస్తే మహారాష్ట్రకు సమస్య రాదు. ముప్పు వాటిల్లితే పరిహారానికి ప్రభుత్వం సిద్ధం. ఒకవేళ అక్కడ ముప్పు వాటిల్లితే వాటి నష్టపరిహారం ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చెప్పుకురావడం మనం చూస్తున్నాం. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ను ఆదేశించిన సీఎం రేవంత్. రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త కళ. హైదరాబాద్లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ. పర్యాటక కేంద్రాల్లో వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు. పర్యాటక శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి జూపల్లి. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాల పైన మంత్రి సమీక్ష నిర్వహించినట్టుగా మనం చూస్తున్నాం. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం. అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ దాదాపు ఇదే అంచనా. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకే ప్రజల ఓటు అని చెప్పి అస్సాంకి సంబంధించిన వార్త. ఇక అధికారం రావడం పోవడం రొటీన్ వ్యవహారం. హామీలు గుప్పించి ప్రజలను మోసం చేస్తున్న రేవంత్. కాంగ్రెస్ను ఓటేస్తే ఆగం ఆగం అవుతారని కేసీఆర్ ఆనాడే హెచ్చరించారు. రేవంత్తో నాకేమీ వ్యక్తిగత పంచాయతీ లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దొందే ఆ రోజు మీ ప్రభుత్వం ఎట్లా చేసిందో అరాచకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేస్తుంది. అటు వెలమ పార్టీ అయిపోయింది, ఇటు రెడ్డి పార్టీ అయిపోయింది. బీసీ ప్రభుత్వం కాక ఇవన్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్దే విజయం. దేశంలో బీజేపీ కుల మతాల పిచ్చి రేపుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక మీరు అదే దేశంలో ఉండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాదు, సావదు.
ఎగ్జిట్ పోల్స్లో చూడవచ్చు, ఒక్కడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అన్నట్టుగా లేనేలేదు ఆ అంశం. చూడాలి మన 4వ తారీఖు ఏం రిజల్ట్ వస్తుందో. ఇది ప్రజా ఎన్కౌంటర్లోని వార్తలు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు. రైతు సమస్యలు అయితే ఏ ఒక్క వార్త అయితే రాసుకొచ్చినటువంటి విషయం అయితే తెలియదు, కానీ రైతులు అయితే అరిగోసపడుతున్నారు. వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు భారీ ఎత్తున పెంచి ఇమీడియట్లీ వడ్లను తరలించే ప్రయత్నం అయితే చేయాల్సిన ఈ ప్రభుత్వానికి అయితే కోరుతున్నాం. ఎందుకంటే రైతులు అరిగోసపడుతున్నారు. ఎప్పుడు ఈ వాతావరణం ఎట్లా వచ్చేదో తెలియదు. ఇప్పుడు దాదాపు 90% వరి ఏది మన కేంద్ర వరి కొనుగోలు కేంద్రానికి అయితే తరలించారు. కాబట్టి వెంటనే ఆ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఉపయోగకరంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మన ప్రజా ఎన్కౌంటర్ మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి మన ప్రజా ఎన్కౌంటర్ న్యూస్.